బైబిల్లో రాసి పెట్టి ఉంది, మీకు తెలుసు. దేవుడు ఏమన్నాడు? గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే మిమ్మల్ని దీవిస్తానన్నాడు. అవునా కాదా? ఎంత ఇస్తే? గిన్నెడి చలనీళ్ళు ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తామన్నాడు. అయితే ఆ అవ్వ ఇలాంటి అవ్వ అనుకోండి, పోనీ, లేకపోతే అలాంటి అవ్వ అనుకోండి. అయితే యేసయ్య తండ్రి, నేను ఒక గిన్నెని చల్లనీళ్ళు ఇస్తే నేను ఆశీర్వదింపబడతాను అన్నాడు బైబిల్లోన. మా సేవకుడు చెప్పాడు అని ఆయన ఏం చేసిందంటే, వచ్చిన సేవకులకి అందరికీ మధ్యాహ్నం 1 గంటప్పుడు, 2 3 వచ్చిన మనం ఏం చేస్తాము? కొంచెం భోజనం పెట్టేసి అయ్యా కూర్చొని వెళ్ళండి అయ్యా అంటాం. ఆవిడ ఏం చేస్తుంది? గిన్నె చల్లనీళ్ళు ఇచ్చేస్తుంది. ఏమంటే దేవుడు బైబిల్లో చెప్పాడు, మా సేవకుడు చెప్పాడు. ఈ ఎండలోన మంచి యాసీకాలం అగ్ని కత్తులు. ఆ అమ్మ ఇంటి ముందు వెళ్ళారు అందరికీ, నాయన మంచినీళ్ళు తాగుతుంది వేటేసి కొండలో నుంచి చల్ల నీళ్ళు తీసి ఇస్తుండేది. హల్లెలూయా. ఆ చల్లని ఇటు నుంచి చెల్లెలకి ఇచ్చేది, అటు నుంచి వచ్చేళ్ళకి ఇచ్చేది. అలాగా కొంతకాలం అయిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? పరలోక రాజ్యానికి వెళ్ళింది. అయితే అందరికీ దేవుడు తీర్పు తీరుస్తుంటే ఈవిడ వంతు వచ్చింది. ఈ తవిటమ్మ అనుకుందాం, ఒక తవిటమ్మ, వద్దులే ఆయమ్మ వద్దులేదు, ఎవరో పేరు చెప్తాం. ఒక తవిటమ్మ. తవిటమ్మ, దేవదూతలారా, ఇగో తవిటమ్మ మనకి భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో మంచి పని చేసింది. ఆమె ఇల్లు ఆమెకు చూపించండి, ఆమె ఇల్లు ఎక్కడ ఉందో ఆమెకు చూపించండి, ఆ ఇంట్లో నివాసం ఉంటుందని. దేవుడు ఏం చెప్పాడు? అన్నం పెట్టిన వాళ్ళకి, విడవలాండ్రులకి, పరదేశులకి, ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే, వికలాంగులకి సాయం చేస్తే ఏం చెప్పాడు? నీకు పరలోక రాజ్యంలో బంగారం ఇల్లేస్తానని చెప్పాడు. చెప్పిన దేవుడు మాట తప్పుతాడా? మన దేవుడు మాట తప్పని దేవుడు, మాట తప్పిన దేవుడు కాదు, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళారు దేవదూతలు, శాంకలు ఎత్తుకున్నారు, తీసుకెళ్ళి మన వైజాగ్ బీచ్ ఉంది కదా, అలాంటి సముద్రం దించారు అమ్మని. హల్లెలూయా. దించేసి, ఇదిగో నువ్వు భూలోకములో చేసిన ఉపకారము, మంచి పని ఇదేనమ్మా, ఇదే నీ బంగారం ఇల్లు, ఇక్కడే ఉండని దించారట. లభో దీపం అని ఏడుతుందట. ఏసై ఇక్కడికి వెళ్ళిందట. ఏసయ్యా, నువ్వు గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే, గిన్నెలు చల్లనీళ్ళు ఇస్తే దీవిస్తున్నావు కదా, ఆశీర్వదిస్తున్నావు కదా, బంగారం ఇల్లు ఇస్తున్నావు కదా అని అంటే, అవునమ్మా కరెక్టే, నువ్వేమి ఇచ్చావు భూలోకంలోనా? ఏమి ఇచ్చావు? మంచినీళ్ళు. అందుకే మంచినీళ్ళు సరస్సు కట్టించాను నేను తీసుకెళ్ళి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మామిడి చెట్టు వేసావమ్మా, దానికి సీతాఫల పళ్ళు పండుతాయి. జామ చెట్టు వేసావమ్మా, దానికి యాపల పళ్ళు పండుతాయి. నువ్వు ఏది విత్తుతావో పరలోకంలోనా అదే కోస్తావు. భూలోకంలో నీళ్లు విత్తావు, పరలోకంలో నీళ్లు కోసావు, అంతే. హల్లెలూయా. అట్లా దేవాది దేవుడు నువ్వు ఇక్కడ ఏమి విత్తుతావో అదే కోస్తావు. సేవకుడు వచ్చేసరికి, అయ్యా మధ్యాహ్నం 1 గంట అప్పుడు వచ్చేటప్పటికి, అయ్యా ఇగోండి, నువ్వు తినకపోయినా ఇంత అన్నంలో పట్టిన అన్నం నీకు ఉంచుకొని పట్టిన అన్నం, అయ్యా తినండి అయ్యా అని అంటే, తినను అంటే హల్లెలూయా. హల్లెలూయా. అట్లా పెడితే నిజంగా ఈ బిడ్డను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అట్లా ఎప్పుడైతే సేవకుడికి పెడతారో, ఒక పేద విధవరాలు బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? 2వ రాజుల గ్రంథంలో ఉందా లేదా? ఒక పేద విధవరాలు, సారేపోతు విధవరాలు ఏం చేసింది? ఏలియాకి ఏం చేసింది? ఆమె అదే పిండి ఉంది, లాస్ట్ ఆ ఊరు కరువు, అదే పిండి ఉంది, అదే నూనె ఉంది, అది వండుకొని తినేసి కొడుకు తల్లి చచ్చిపోదాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏలియా వచ్చాడో, ఏలియా వచ్చి అడిగాడో, మరింకెందుకు కొడుక్కి తల్లికి చాలదు, అది ఒక అప్పం అవుతుంది. ఒక అప్పం ఎక్కడ సరిపోతుంది? చాలు. ఎలీషాకి పెట్టారు. ఎలీషాకి పెట్టిన తర్వాత ఏం జరిగింది? అద్భుతం జరిగిందా? జరగలేదా? ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మీరు దేవుడి దశమ భాగము దొంగతనం చేయకండి, తప్పు. దేవుడి దశమ భాగము దొంగతనం చేయకూడదు.
నేను ఎందుకు చెప్తానంటే మీ మంచి కోసం చెప్తాను. దొంగతనం చేస్తారా, చేయండి, నాకేముంది. ఎంత చేశారు, సేవకుడు భోజనం పెట్టారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, మందిరంకి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఇవన్నీ చేసి కూడా నరకానికి పోతారా మీరు? పోతారు నరకానికి. 5 నిమిషాలు ఎండలోనే ఉండలేకపోతున్నాం కదా మనము. నరకంలో నిత్యము మన ఆత్మ కాలుతుంది. కాలుతుందా కాదా? నిత్యము మన ఆత్మ కాలుతుంది. నిత్యము నిత్యము నిత్యము, యుగ యుగాలు. దానికి మరి ఆ ఆత్మకి శాంతి లేదు, మళ్ళా పునర్జన్మ లేదు. అదే దేవుని సేవకుడికి మనం చూసిన తర్వాత, దేవాది దేవుడి కాడికి వెళ్ళిన తర్వాత మళ్ళా మానవ జన్మ మనకి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన బాగుంటే మళ్ళా ఏమో భూమి మీద మరి 15 సంవత్సరాలు ఇవ్వచ్చేమో. ఇచ్చికి ఇవ్వలేదా? ఇచ్చే ప్రవక్త వచ్చాడు, నాయనా నీ సామాన్లు సర్దించుకొని పని అయిపోయింది, ఈరోజు సాయంత్రమే నిన్ను దేవుడు తీసుకెళ్ళిపోతున్నా అన్నాడు అని చెప్పాడు. సామాన్ చదువుకోవడం అంటే ఏంటి? సామాన్ చదువుకోవడం అంటే ఏంటి? బిల్లు మొదలు దెబ్బలు కాదు, మన మనసు ఆత్మ శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. మన మనసు ఆత్మ శరీరము చదువుకోమన్నాడు. వెంటనే ఇచ్చిగా ఏం చేశాడు? అలాగే అన్నాడా? వాడతోటి తిరిగాడు, ప్రార్థన చేశాడు. తండ్రి, నేను ఎటువంటి వాడిను నీకు తెలియదా? నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలియదా? నా నడతలోనా ఏముందో మీకు తెలియదా? నేను ఎలాంటి వాడినో మీకు తెలియదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని ప్రార్థన చేశాడు. ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు, తిరిగాడు. వెంటనే మళ్ళా యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ పొందించని చెప్పు. అలా భూమి మీద మీకు కూడా మనకు 15 సంవత్సరాలు పెంచవచ్చేమో. మీరు ఇక్కడ సేవ చేయవలసింది, సేవకుడికి సేవకురాలికి మందిరంలో పరిచయం చేయవలసింది ఉందేమో. ఎన్నో ఆత్మలు రక్షింపబడాల్సి ఉందేమో. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు చెప్తున్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నారా? మీరు అమ్మా దేవుడిని నమ్ముకోండి, మీ పరలోక రాజ్యం ఉందని చెప్తున్నారా? చెప్పాలి, చెప్పాలి. వాళ్ళు వినినా వినకపోయినా మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా నమ్ముకోండి, దేవుని తెలుసుకోండి, దేవుని రాజ్యం తెలుసుకోండి. మనకు పరలోక రాజ్యం ఉంది. ఈ నరకంలో మనం ఉండలేము. ఒక 10 నిమిషాల ఎండ్లోనే ఉండలేకపోతున్నామే.